హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేసేవారు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైనవి వారి వెంట వారి దగ్గర ఉండాలా. మరి ఆ ముఖ్యమైన ఏంది? అవి చాలా బేసిక్ నాలెడ్జ్ అది. ఎందుకంటే బేసిక్ మంచిగా ఉంటేనే కదా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కాబట్టి అది ప్రతి ఒక్క డైరెక్ట్ సేలర్ దగ్గర ఖచ్చితంగా అవి ఫాలో చేయాలి. సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పబోతున్నాను. మరి ఈ వీడియో మీరు ఏం చేయాలో చివరి వరకు చూస్తేనే అవి ఏంటి అనేది తెలుస్తుంది మీకు. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ అయితే కొట్టేయండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నాకు ఇలాంటి ఎన్నో వీడియో చేయాలని ఒక ఎనర్జీ అనేది నాకు వస్తుంది. అండ్ అదేవిధంగా మీలాగా ఎంతోమంది డైరెక్ట్ సేలర్స్ ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అయితే వారు కూడా చూసి ఎంతో నేర్చుకుంటారు మీరు. సో ఆ విధంగా కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేకుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము చేసే డైరెక్ట్ సేలింగ్ సంబంధించిన ఎన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు మీ డౌన్లైన్స్కి కావచ్చు, మీ నెట్వర్క్, మీ లీడర్స్కి ఎంతోమంది కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి. అండ్ వాళ్ళు ఎంతో నేర్చుకొని అండ్ ఈ బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. ఇక మరి డైరెక్ట్ సేలర్స్ దగ్గర ఉండాల్సినది మొదటి పాయింట్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే డైరీ అండ్ పెన్. అవును, నిజమే మీరు వినేది. ఎందుకంటే పెన్ను బుక్ లేకుండా ఏం నేర్చుకుంటారు? సో బిజినెస్లో రాణించాలంటే చేయాల్సిందేంది? నేర్చుకోవడమే కదా. మరి ఎలా నేర్చుకుంటారు? సో ఒక నిత్య విద్యార్థి అంటే కంటిన్యూస్గా లర్నర్ అయితేనే కదా తను ఎర్నింగ్ అనేది చేస్తారు. సో ఖచ్చితంగా తను ఏ మీటింగ్ అటెండ్ అయినా, లేకుంటే ఏ ట్రైనింగ్ అటెండ్ అయినా, లేదా ఏ సెమినార్కి అటెండ్ అయినా, సో ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాలనుకున్నా, లేకుంటే ఇట్లాంటి ఒక వీడియో చూసినా కూడా సో ఖచ్చితంగా డైరీ పెన్ అనేది వారి దగ్గర ఉంటే కొన్ని కీలకమైన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఎన్నో నేర్చుకుంటారు కదా. అవన్నీ ఎంత విన్నా కూడా గుర్తు అనేది ఉండదు. సో ఖచ్చితంగా మనం విని మర్చిపోతామేమో, కానీ మన డైరీలో మన బుక్లో అవి రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఓపెన్ చేసిన రోజు ఫలానా నేను మీటింగ్ అటెండ్ అయినా, ఈ ట్రైనింగ్ అటెండ్ అయితే ఈ మీటింగ్స్లో ఈ మాటలు నేను విన్నాను, ఈ పాయింట్స్ నేను నేర్చుకున్నానని చెప్పి వారికి ఎంతో విలువైన నాలెడ్జ్ అనేది మళ్ళీ వారికి దొరుకుతుంది. సో అందుకోసమే డైరీ పెన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏం ప్లానింగ్ చేయాలన్నా డైరీ పెన్ కంపల్సరీ. డైరీ పెన్ ఎనీ టైం మీ దగ్గరనే ఉండాలి. ఇక అదేవిధంగా డ్రెస్ కోడ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి? ప్రొఫెషనల్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఏదో టీషర్ట్స్ వేసుకొని, జీన్స్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఫ్యాషన్ చినిగినవి ఉంటాయి కదా. ఈ రోజులలో ఎంత చినిగితే అంత ఫ్యాషన్ అంటారు. కానీ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఈజ్ ప్రొఫెషనల్ బిజినెస్. చాలా ప్రొఫెషనల్, చాలా పద్ధతిగా ఉండాలి. సో ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు మీరు. సో మీ అవుట్లుక్ అంటే మీ లుకింగ్ ఏదైతే ఉంది కదా, చూడడానికి చాలా బాగా కనిపించాలి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మిమ్మల్ని చూడగానే అరే ఎంత పద్ధతిగా, ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. సో డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా మీరు ఏ బిజినెస్లో ఉన్నా కూడా మంచి ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి అండ్ మంచిగా కనపడండి. ఇక మూడవది నెట్వర్క్ ట్రీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఒక లీడర్. నెట్వర్క్ ట్రీ అంటే అర్థమైంది కదా. అర్థమైతే నో ప్రాబ్లం. అర్థం కాకుంటే అదేంటి అనేది అర్థం కాకుంటే అయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, సార్ నెట్వర్క్ ట్రీ అంటే నాకేందో తెలియట్లేదని. దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను నేను. డెఫినెట్లీగా నెట్వర్క్ ట్రీ ఉంటేనే మీకు మీ నెట్వర్క్ అనేది ఎట్లా ఉన్నదనేది తెలుస్తుంది. మీకు మీ టీం ఎంత ఉంది, ఎవరి కింద ఎవరు ఉన్నారు, ఎవరు అప్లైన్ ఎట్లా పని చేస్తాడు, డౌన్లైన్ ఎట్లా పని చేస్తారు, ఎవరికి ఎన్ని లైన్స్ ఉన్నాయి, సో ఎవరి దగ్గర ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎవరు ఎంత ప్రోడక్ట్ సేలింగ్ చేస్తాను, సో ఎవరిది ప్రమోషన్ వెళ్తుంది, ఎవరు సరిగా పని చేస్తలేరు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది డీయాక్టివ్గా ఉన్నారు. సో ఇవన్నీ డాటా నెట్వర్క్ ట్రీలో మనకు దొరుకుతుంది. సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఒక నెట్వర్క్ ట్రీ అనేది ఎనీ టైం మీరు మెయింటైన్ చేయాలా. మీ పెద్ద నెట్వర్క్ ఉన్నదనుకో మీరేం చేయాలి? మీ కింద ఉన్న మెయిన్ లీడర్స్ నెట్వర్క్ ట్రీ తయారు చేయాలి. లేదా మీ చిన్న టీమే ఉన్నది, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుందంటే చిన్న టీం కానుండి మీరు మొత్తం మీ నెట్వర్క్ ట్రీ మొత్తం రాసుకొని మీ దగ్గర మడత పెట్టుకొని జేబులో ఎనీ టైం ఉండాలి. ఎందుకంటే బిజినెస్లో పని చేయడం కాదు, ప్లానింగ్తోని పని చేయాలి. మీ నెట్వర్క్ ట్రీ తీస్తే మీ చరిత్ర మొత్తం తెలుస్తుంది. సో ఏ అప్లైన్ దగ్గర కూర్చున్నా కూడా దాని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో డెఫినెట్గా నెట్వర్క్ ట్రీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి.
ఇక 4వ పాయింట్, మీ టీమ్ డీటెయిల్స్ అనేటివి మీ దగ్గర ఉండాలి. మీ నెట్వర్క్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అంటే మీ డౌన్లైన్స్ అన్ని డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ డైరీలో ఎంట్రీ చేసుకోవాలి. ఎందుకంటే మీ డౌన్లైన్స్ ఎంతమంది అయితే ఉన్నారు అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నదనుకో మీరు అందరినీ మెయింటైన్ చేయలేరు కదా. బట్ చిన్న టీం చిన్న నెట్వర్క్ ఉంటుంది, మెయిన్ లీడర్స్ ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డైరీలో కంపల్సరిగా ఉండాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళది ఎక్కడ ప్రాపర్ ఎక్కడ, వాళ్ళు ఇంతకుముందు ఏం పని చేసేవాళ్ళు, సో వాళ్ళ టార్గెట్ ఏమున్నది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంది, సో కంప్లీట్గా ఇలాంటి డీటెయిల్స్ అనేటివి మీ దగ్గర ఉండాలి. కంపల్సరిగా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి నంబరు కూడా మెయింటైన్ చేయాలి. ఇలా 2-3 నంబర్లు కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. ఫీల్డ్లోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలీదు, మెయింటైన్ చేసే మొబైల్ మిస్ అవుతుంది కావచ్చు, అప్పుడు మీరు ఎట్లా కాంటాక్ట్ అవుతారు వాళ్ళని. సో డెఫినెట్గా ఇట్లా చూడాలా. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి మీ దగ్గర. సో టీమ్ డీటెయిల్స్ కంప్లీట్గా మీరు మెయింటైన్ చేయాలి. ఎన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర మీ ఉంటాయి కదా. సో ఎందుకంటే చూడండి, డౌన్లైన్స్ అంటే ఎవరో కాదు భయ్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లనో వాళ్ళు కూడా మన బిజినెస్లో ఫ్యామిలీ మెంబర్సే కదా. సో వారి డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుకొని వారితో పాటు మంచిగా కనెక్షన్లో ఉండాలి, మంచి టీం వర్క్గా ఉండాలి. సో ఎనీ టైం మా అప్లైన్ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వారికి కనిపించాలి. సో అట్లా ఏదో తీసుకున్నాము కదా డీటెయిల్స్, వారితోనేంది పని లేదు అట్లా అనుకోవద్దు. మీరు వాళ్ళ డీటెయిల్స్ మీ డైరీలో ఉన్నాయంటే మీ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినారు, వారిని మంచిగా కలుపుకొని వెళ్ళిపోవాలి. మీరు అట్లా కలుపుకొని వెళ్ళిపోతే డెఫినెట్గా మీ నెట్వర్క్ అనేది కూడా మంచిగా డెవలప్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి నాకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసేయండి. అండ్ అదేవిధంగా ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ ఇంకా కావాలంటే ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. అండ్ ఇంకోటి, మీరు ఏ కంపెనీలో పని చేసినా కూడా మీరు డెఫినెట్లీగా అందులో సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ కాటా వెంకటేష్.